ఎటువంటి ఆధార్ కానీ తల్లికి కూడా ఆధార్ కానీ తల్లికి బిడ్డకు సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్. ఆధార్ తెచ్చుకో అన్నీ ఇస్తున్నారని ఇస్తానని చెప్పినా వినట్లేదు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని, నువ్వు అంటే నాకు ఇష్టమని, నా మీటింగులకు వస్తానని, నేను చెప్పినట్టునే వినాలని చెప్పి నాకు ఇష్టాలు ఎక్కువ నేను చెప్పి నేను సత్తెనపల్లి ఉంటే నువ్వు సత్తెనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయని నన్ను తరచు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్. ఇదంతా నేను నా ఫోన్లో రికార్డు చేశాను సార్. రికార్డు చేస్తున్నానని నేను ఆవు అంటూ ఉన్నా కానీ ఒక్క పాటు కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్. గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ విషయాన్ని తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సానుభూతితో దయతో వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్పారు సార్. సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి. అతను 26వ తారీఖు ఫోన్ నైట్ టైంలో 26 సార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తిపోయేసరికి వాట్సాప్లో సారీ అని పెట్టి పక్క వీధిలో వేరే వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇమ్మని నన్ను బ్యాండ్ చేయాలని చెప్పి అందరి దృష్టిలో ఇలా చేస్తున్నాడు సార్. ఈ 16 సంవత్సరాల నుంచి నేనేనాడు ఒక్క మేము కూడా తీసుకోలేదు సార్. సార్ నాకు న్యాయం. సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని కంకనాలపల్లి విలేజ్ అంటే సత్తెనపల్లి రూరల్ మండలంలో మొన్న 3వ తారీఖు సాయంత్రం కంప్లైంట్, ఈ స్వర్ణలత అనే అమ్మాయి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది, ఎఫ్ఐఆర్ కట్టి. ముద్దాయిని కూడా నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కడ అపోహలకు తావలేదు. వచ్చేటువంటి ప్రాపర్ సెక్షన్స్ అన్ని కూడా వేసి, ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ కూడా, ఆ అమ్మాయి ఎస్సీ కులానికి సంబంధించిన అమ్మాయి అందువల్ల ఎస్సీ యాక్ట్ కూడా యాడ్ చేసి నిన్న ఎంఆర్ఓ గారి దగ్గర సర్టిఫికేట్లు తీసుకొని నిన్న సాయంత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. ఇందులో ఎలాంటి అపోహలకు తావలేదు.